అనేటువంటి వర్లారా మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. ఈ రోజున ఎవరైతే ముంచుడు బాప్తీసమును పొంది రక్షించబడతారో వారి రక్షణను జాగ్రత్తగా కాపాడుకుంటారో, దేవుని దగ్గర ఎవరైతే నమ్మకముగా ఉంటారో, ఎటువంటి కుల మత డినామినేషన్ భేదం లేదండి, అటు వారందరికీ కూడా ప్రభు బలలో పాలు పొందే భాగ్యాన్ని తండ్రి అనుగ్రహించాడు. హల్లెలూయా. కాబట్టి మనము నెలకి ఒకసారి ప్రభు బలలో పాలు పంపులు పొందుతాము కనుక ప్రతి నెల మొదటి ఆదివారం, మరి ఈరోజు మొదటి ఆదివారం కనుక ఈరోజు ప్రభు బలలో పాలు పొందేదానికి సిద్ధపడినటువంటి నీవు, ప్రార్థనాపూర్వకముగా ఉన్నటువంటి నువ్వు చేసేటువంటి భక్తి, నీవు నడిచేటువంటి నడవడిక నీకు నీ కుటుంబానికి దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను నా తండ్రి అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే ప్రభు బలారాధన అయిన వెంటనే ప్రేమ విందు కార్యక్రమం ఉన్నదండి. ఈ నెలలో ప్రకటించిన రీతిగానే మరి రాజేష్ అనగా సుశీలమ్మ గారి కుమారుడు, బాబు గారి కుమారుడు హఠాత్తుగా ఈ లోకాన్ని విడిచాడు. తన అక్కగా మరి రూతు కుమారి పెద్దక్క ఆయనకి, మరి ఆమె ప్రేరేపించబడి తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధులందరికీ కూడా ఈ జూన్ నెలలో విందును సిద్ధపరచడానికి ఆ బిడ్డ ప్రేరేపించబడి ప్రతి సంవత్సరం జూన్ నెలలో నేను ఈ కార్యక్రమాన్ని జరుపుతానని గత సంవత్సరం నుంచి జరుపుతూ ఉన్నది. ఆ కుటుంబాలకు బిడ్డలకు తండ్రి దీవెన అనుగ్రహించునుగాక. తమ్ముడు లేనటువంటి ఆ దిగులు చింత నుంచి విడిపించి తల్లిదండ్రులకు, తోబుట్టులకు, రక్త సంబంధికులందరికీ తండ్రే ఆదరణకర్తగా ఉండి వారిని ఆదరించునుగాక. హల్లెలూయా. మంచిది. అందరికి వందనాలండి. మరొకసారి ఏది మొన్న రాలేదుగా కుటుంబ ప్రార్థనకి, నీ దురదృష్టం ఏం చేసి అందరికి అదృష్టమైంది ఆ రోజు. అయితేలే ఊరికి అంటున్నాలే అమ్మా, వీలుంటే వచ్చేదాని వేళ నువ్వు. అవునవును, నాకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిది నా ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు అంశం ఏమిటంటే ఉప్పును గురించి మాట్లాడుకుందాం. ఏంటి? ఏదైనా ఉప్పు, పప్పు, ఉల్లిపాయలు, కారం ఇది కూడా ఉంటుంది ఆ ఉపదేశంలో అనుకోవచ్చు. ఉప్పు ఎంతమందికి తెలుసు? ఉప్పు తెలిసిన వాళ్ళు చేయొద్దండి. అది ఆమెకు తెలవాలి, వాళ్ళిద్దరికి తెలవదు ఉప్పు తెలిసిన వాళ్ళు. హల్లెలూయా. ఉప్పు తెలవని వారంటే ఎవరు? సరే, ఉప్పు అవసరం లేని వారు కూడా ఎవరు? ఉప్పు తినని వారు ఎవరన్నా ఉంటారా? చచ్చి మేము తినమండి. ఉప్పు కోటీశ్వరుడి ఇంట్లో కానుండి కూడా కూటికి లేని వాడి దగ్గర వరకు ఉప్పు ఉంటుంది. ఉప్పు చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ ఉప్పు ఏదైనా బాగా పిరంగా ఉండేదైతే చాలామంది అల్లాడిపోయేవాళ్ళు. ఉప్పు లేని ఇల్లు ఉండదు, ఉప్పు కోరుకోనని మనసులు ఉండరు. ఉప్పు తినని వారంటూ, అమ్మాయి నువ్వు మాంసం తింటావా? చీ నేను తినండి, మేము ఫలానండి, మాకు చిన్నతనం నుంచి అలవాటు లేదండి. ఏంటి? మాంసం తింటాం. అన్ని మాంసాలు తినేవాళ్ళు ఉన్నారు.
ఎలుక మాంసం తినే వాళ్ళని చూసారా మీరు? ఎలుక మాంసం ఇంట్లో పెరిగే ఎలుకల కంటే పొలాల్లో పెరిగే ఎలుకలు మంచి రుచిగా ఉంటాయని చెప్పాడు ఎలుకలు తినే ఆయన. హల్లెలూయా. ఎందుకంటే ఇంట్లో ఉండే ఎలుక చెడి బడిదంతా తింటుంది, పొలంలో ఉండే ఎలుక మంచి ధాన్యాన్ని తింటూ విలువైనటువంటివి. కనుక ఎలుకలు తినేవాళ్ళు ఉన్నారు, పిల్లులు తినేవాళ్ళు ఉన్నారు, చేపలు తినేవాళ్ళు ఉన్నారు, గొడ్డు మాంసం తినేవాళ్ళు ఉన్నారు, పంది మాంసం తినేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కొంతమంది తింటారు, కొంతమంది. కానీ ఉప్పు తినని వాళ్ళు ఎవరు? హల్లెలూయా. ఉప్పు చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైనది, కానీ ప్రియమైనది కాదు, చౌకగా వచ్చేది. నా ప్రియమైన అబ్బా, నేను అనుకున్నా ఉప్పు ప్రియం చేస్తే సామాన్య మానవుడు కొనుక్కోగలుగుతాడా? ఉప్పు కొనుక్కోలేకపోతే, పప్పు కొనుక్కోలేకపోయినా నీళ్లు పోసుకొని ఉప్పు గల్లు వేసుకొని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ రోజున ఉప్పుని గురించి మనం తెలుసుకుందాం, ఉప్పు యొక్క గుణగణాలను గురించి మనం తెలుసుకుందాం. ఉప్పు అందరూ కోరుకునేది, ఉప్పు అందరికీ అవసరమైనది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఉప్పు ఏమన్నదంట వంట మనిషితో? అన్నీ వేసి చూడు, నన్నేసి చూడు అన్నదంట. నీవు ఎంత విలువైన పదార్థాలు ఆ కూరల్లో వాడినా, ఎంత ఖర్చు చేసినా, ఆ ఉప్పు వేయకపోతే దానికి విలువ రుచి ఉంటుందా? ఇట్లా వేసుకొని అబ్బే అసలు ఉప్పే లేదు, ఆమె మింగటానికి కూడా ఇష్టపడదు. ఏమంటది? అసలు ఉప్పే లేదు. సరవా మాట్లాడరేమండి, సరవా సప్పిడి. కనుక అంత విలువైన పదార్థాలతో వండుతున్నప్పటికీ కూడా విలువ తక్కువగా ఉన్న పిరిమ లేకుండా ఉన్నటువంటి ఉప్పు దాని సరిపాలలో వేస్తేనే దానికి విలువ. హల్లెలూయా. కనుక ఉప్పుని అందరూ కోరుకుంటారు. ఉప్పు లేకుండా పప్పు లేకుండా ఉంటారు, కానీ ఉప్పు లేకుండా దేవునికి స్తోత్రము కలుగును గాక. ఉప్పులో ఇంకొక మంచి గుణం ఏంటంటే పదార్థాన్ని చెడిపోకుండా కాపాడుతుంది. ఇప్పుడు పచ్చళ్ళు గిచ్చలు పెడతారు కదా, వాళ్ళు ఉప్పులో ఏం చేస్తారంట? ఊర పెడతారంట. కొన్ని పదార్థాలని ఉప్పు ఏం చేస్తుందంటే పాడు కాకుండా. ఎంటన్నా సైతమ్మా? అదిగో దానికి లబ్బర పెట్టండి తీసి. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఉప్పు పదార్థాలను పాడు కాకుండా చూస్తుందంట. అందుకని ఉప్పును గురించి బైబిల్లో అనేక చోట్ల చాలా విలువైన పదార్థంగా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, అందుకని ఈ ప్రభు బల్లారాధనలో ఉప్పును గురించి మనం తెలుసుకుందామండి. లేవియ కాండము 2వ అధ్యాయము, లేవియ కాండము 2వ అధ్యాయము 13వ వాక్యాన్ని చూసుకుందాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను. నీ అర్పణలన్నిటితోనూ ఉప్పు అర్పింపవలెను. దేవునికి
స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఏంటి నా ప్రియమైన దేవుని బిడ్డ, నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చాలి, ఉప్పు ఉండాలి. నేను చెప్పాను కదా, ఉప్పు విలువైనది. ఉప్పు అనేక పదార్థాలు చెడిపోకుండా కాపాడేది. ఉప్పు రుచి కలిగినది. ఉప్పు అనేకులు కోరుకునేది. ఉప్పును కోరుకునేటువంటి వారు ఎవరు లేరు. అయితే నీవు అర్పించే ప్రతి అర్పణలో ఉప్పును చేర్చమన్నాడు. అంటే ఆ అర్పణ అంగీకారమైనదిగా ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. అంగీకార యోగ్యమైనదిగా ఉండాలి అర్పణ. ఉప్పు చేర్చమంటే ఏంటంటే చెప్పాను కదా, ఉప్పు విలువైన పదార్థం, ఉప్పు కోరదగినది, ఉప్పు రుచినిచ్చేది, ఉప్పు అనేకులు కోరుకునేది. కనుక నీవు అర్పించే ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను. నీ అర్పణలన్నిటితోనూ ఉప్పు అర్పింపవలెను. స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, ఉప్పు విలువైనదని, ఉప్పు ఘనమైనదని నీ నైవేద్యముల్లో, నీ అర్పణల్లో నీవు తప్పనిసరిగా ఏమర్పించాలంట? ఉప్పు. అంటే అర్పణలో ఉప్పు లేదు. ఉప్పు లేదు. ఎవరి అర్పణలో ఉప్పు లేదు? కయ్యూని అర్పణలో ఏమి లేదు? ఉప్పు లేదు. దేవుడు ఇష్టపడలా కయ్యూని అర్పణను. హేబేల్ అర్పణలో ఉప్పు ఉన్నది, విలువైనది, కోరదగినది. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, ఉప్పు ప్రతి దానిలో ఉప్పు చేర్చాలంట. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వాక్యములో చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వాక్యములో ఉన్నది, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. హల్లెలూయా. కారం అయి ఉన్నారా? ఉప్పు అయి ఉన్నారా? కారం. అబ్బో, కారం ఒక్కొక్కరు కారం లాగా ఉంటారు. పలకరించడానికే భయం అయింది. వారికి ఏదైనా చెప్పాలంటే భయం అవుతుంది. ప్రభు దేంతో పోలుస్తున్నాడు తెలుసా మనల్ని? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. అంటే ఉప్పు, లోకానికి ఉప్పై ఉన్నామంటే మనము దేవుణ్ణి ఎరిగిన బిడ్డలము, రక్షించబడిన బిడ్డలము, బాప్తీసము పొందినటువంటి మనము ఉప్పై ఉన్నామంటే ఏంటంటే అర్థం నా ప్రియమైన దేవుని బిడ్డ, అందరూ కూడా మనల్ని కోరుకునే వారిమిగా మనము ఉండవలసి ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి, ఉప్పును కోరుకుంటారా? కోరుకోరా? అందరూ వద్దనే వాళ్ళు మేము తినమండి, చీచి మేము ఎప్పుడు అది తినలేదండి, చీచి చాచా అనే పదార్థం ఉప్పు కాదు. అందుకనే ప్రభు మనల్ని ఆయన బిడ్డలుగా దేంతో పోలుస్తున్నాడంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఫలాని కులం, ఫలాని జాతి, ఫలాని ప్రాంతం, ఫలాని మతం అని లేదు. మీరందరికీ కూడా తగినటువంటి వారిగా ఉండవలసిన వారై ఉన్నారు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. హల్లెలూయా. అంటే మీరు లోకానికి ఉప్పై ఉండాలి. ఉప్పై ఉన్న మీరు ఏం కలిగి ఉండాలంట?
సారము కలిగి ఉండాలి. సారము ఏమండో, ఉప్పులో కూడా బిత్తర ఉప్పు ఉంటుంది. ఈ ఎర్రమట్టి ఉప్పు ముగ్గని అమ్ముతారే, వాళ్ళ దగ్గర ఉప్పు కొన్నాడంట పాపయ్య. శారడేసే ఉప్పు 2 శారలు వేసినా కూర ఎలాగుందంట, చప్పిడిగానే ఉందంట. అంటే అది ఏ ఉప్పు? సారము లేని ఉప్పు, అది నిస్సారమైన ఉప్పు. అది సారం ఉంటే ఉప్పు 2 ఉప్పు కళ్ళు వేసుకుంటే చాలు నోట్లో అదిరిపోద్ది. అబ్బా నాలుక తెగిపడింది కదరా. ఎట్టుంటుందంట, ఉప్పుతో శత్రు కాదు. నువ్వు పంచదార పోసుకున్నట్లుగా పోసుకున్నావు అనుకో ఉప్పు, ఏమైందంట, నీ నాలుక తెగిపోద్ది నా ప్రియమైన దేవుని బిడ్డ. కనుక నీవు సారము కలిగి ఉండాలి. కదిలిస్తే చెంగు చెంగుమంటుండాలి. నీ సాక్ష్యం, నీ నీతి, నీ పరిశుద్ధత సారము కలిగిన వ్యక్తిగా, వాక్యము తెలిసిన వ్యక్తిగా, ప్రభు కొరకు ప్రయాసపడే వ్యక్తిగా మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు కనుక, ఉప్పు నిస్సారమైతే దేనికి పనికిరాదు. అది దేనికి పనికిరాదు, అది బయటపడేయటమే. అది మనుషులు త్రొక్కటానికే కానీ మరి దేనికి పనికిరాదు. ఇప్పుడు కొబ్బరి చెట్టు ఉంది, ఏం చేస్తారు? కొబ్బరి చెట్టు చుట్టూ పాది తవ్వి ఉప్పు పోస్తారు. ఉప్పులో ఉన్న సారాన్ని ఆ కొబ్బరి చెట్టు తీసుకొని ఆ కొబ్బరి చెట్టుని బలపరుస్తుంది, దానికి సారం వేస్తుంది, దానికి విలువైనటువంటి కొబ్బరికాయలు కాసేటట్లుగా చేస్తుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి మనము లోకానికి ఉప్పై ఉండాలి. ఉప్పై ఉండాలా, నిప్పై ఉండాలా, లేకపోతే కారం అయి ఉండాలా? మనం లోకానికి ఎలా ఉండాలో లోకానికి మాట్లాడండి. ఉప్పు. కొలసీలకు రాసిన పత్రికలో ఉంటుంది, 4వ అధ్యాయము 6వ వాక్యములో ఉంటుంది. ఏంద్ర నువ్వు హైదరాబాద్ పోయినావు అనుకున్నా కదా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై, ఏమండి చూడండి, మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికరముగా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. మీ సంభాషణ ఎలా ఉండాలంట? మీ సంభాషణ, ఒక్కొక్కరు సంభాషణ చూసారా? ఈ ప్రాంతానికి ఇంకొక కొత్త కుక్క వచ్చిందనుకో, ఇక్కడున్న కుక్కలు ఆ కుక్క మొత్తం చూసారా, వాటిని అంటుంటా ఉంటాయి. కుక్కలు ఎట్లా అరుచుకుంటుంటే, ప్రభు అంటున్నాడు మీ సంభాషణ అట్ట కొట్టుకున్నట్లుగా ఉండకూడదు. ఒక్కొక్కరు బలకరిస్తే బస్సులు లెగుస్తారు. ఒక్కొక్కరితో ఏదైనా చెప్పాలంటే భయం అవుతుంది. ఏం మండి పడతాడయ్యా, నా వల్ల కాదు బాబు. ఒక్కొక్కరిని నిద్ర లేపాలంటే, ఒక్కొక్క ఆయన నిద్ర లేపాలంటే, అంటే వారిలో ఉన్నటువంటి ఆ తత్వము, హృదయంలో ఉన్నదే నోరు మాట్లాడుద్దంట. అంతేనా? హృదయంలో లేనిది మాట్లాడుద్దా? హృదయంలో ఉన్నదాన్ని బట్టే నోరు మాట్లాడుద్ది. పాత్రలో ఉన్నదే గరిటెలోకి వస్తుంది.
పాత్రలో బెండకాయల కూర దొండకాయల కూర ఉందనుకో, గుండెకాయల కూర రాదు పాప గరిటలోకి, వస్తుందా? ఇవాళ దొండకాయల పచ్చడి మనకి. స్తోత్రం కలుగును గాక. దోసకాయలన్నీ సేదైపోయినాయి అంట. పోనీలే ఈ పూట మారుద్దామని. కాబట్టి మీ సంభాషణ అంటే మీరు మాట్లాడుకునేది, ఏమండి, మీరు మాట్లాడుకునేది ఎలాగుండాలంటే, నా ప్రియమైనటువంటి వారలారా, మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి. ఎల్లప్పుడూ నీ కోపం వచ్చినప్పుడు, నీకు మూడు బాగానప్పుడు, నువ్వు మూమెంట్లో లేనప్పుడు, నువ్వు బయట ఏదేదో కదిలించుకొని వచ్చినప్పుడు, నువ్వు బయట ఏదో రిస్కులో వచ్చినప్పుడు, నీ భార్య మాట్లాడగానే గై 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 అనమాకు, నీ భర్త మాట్లాడగానే గై 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 అనమాకు. ఎల్లప్పుడు అంట. అమ్మ అయినా నువ్వు బయటికి పోయి రాంగలోని ఆ అబ్బాయిని బలకరీయకపోతే ఏమైందంటది ఏమో తల్లి. ఆ అబ్బాయి ఏదో నాకు బాధలు పడి వస్తున్నాడు అనుకో, నీవు బాధలు పడి వచ్చినా నీ సంభాషణ ఎలా ఉండాలంట? ఉప్పు వేసినట్టు ఉండాలి. ఉప్పు వేయలేదనుకో, వాళ్ళ ముఖం చూడండి ఎట్లా ఉంటుందో, ఇట్ట కలుపుకుంటాను. అబ్బా వాడికి బో తొందర అవుతుంటుంది. ఎంతో ఆనందంగా ఆ ముద్ద నోట్లో పెట్టుకొని, బుద్ధిందా అసలు? ఉప్పు ఉందా దీనిలో? ఉప్పు తిను. ఆ మూమెంట్ అంతా అదే రుచిందనుకో, అబ్బో ఆస్వాదించుకుంటూ. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మీ సంభాషణ ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లు రుచి కలదిగా ఉండాలి. ఇద్దరు స్నేహితుల మధ్యలోనైనా, భార్యాభర్తల మధ్యలోనైనా, తల్లిదండ్రుల మధ్యలోనైనా, ఎక్కడైనా కూడా. ఒక్కొక్క ఆమె నోరు మాట్లాడుతుంటే నొసులు ఎక్కిరిస్తుందంట. నోరు మాట్లాడుతుంటే ఆ మాటలతోటే పెద్ద గొడవ అయిపోద్ది. భర్తను ఏదో అంటది గబాలన, ఆయనకి ఇడిపడిద్దిలే కానీ కొద్దిగా మరలు అంటాడు. ఏమన్నావు నువ్వు అంటాడు. నేనేమన్నా అంటే పోనీలే అంటాడు. ఏంది నువ్వు అన్నది మళ్ళాను? నేనేమంటానంటే, నా ప్రియమైనటువంటి వారలారా, మీ సంభాషణ మీ భర్తతో మాట్లాడుతున్నా, మీ భార్యతో మాట్లాడుతున్నా, మీ పిల్లలతో మాట్లాడుతున్నా, మీ తల్లిదండ్రులతో మాట్లాడుతున్నా. నా కుమారుడు కూడా ఊరికనే కసిరించుకుంటూ ఉంటాడు అప్పుడప్పుడు నా మీద. నేను కూడా ఒక్కొక్కసారి కసిరించుకుంటా ఉంటాను నా భార్య మీద. నాకెవరికి ఉంటుంది, ఎవరి మీద ఉంటుంది అధికారం? ఏదన్నా ఉంటే గింటే ఆమెకు కూడా తిక్కలేసిందంటే దాని మీద డబల్ రేంజ్లో అరుస్తుంది. అప్పుడు మా సంభాషణ ఉప్పు వేసినట్టుంటుందా, కారం వేసినట్టుంటుందా? అది ఉప్పు వేసినట్ట, కారం వేసినట్ట? అందుకని మీ మాట ఉప్పు వేసినట్లుగా ఉండనియండి, కారం వేసినట్లుగా ఉండొద్దు. కారం వేసినట్లుగా మీ మాట ఉంటే ఇబ్బంది, నా ప్రియమైన దేవుని బిడ్డ. మీ మాట ఉప్పు వేసినట్టుండనియండి. అర్థమవుతుందా? ఉప్పు ఎందుకు కోరుకుంటున్నారు? ఉప్పు తింటావమ్మా నువ్వు? తినవా ఉప్పు? ఉప్పు తిన్నోళ్ళు ఎవరన్నా ఉన్నారని చెప్పండి. ఎవరు లేరు? హల్లెలూయా. ఉప్పు తక్కువేయమ్మా, ఉప్పు తక్కువేయమ్మా నాకు. అయ్యా బీపీ వచ్చిందిగా ఉప్పు తినొద్దు అన్నాడు. కంటే అయితే కొంచెమే ఉప్పు. స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, ఉప్పును గురించి నీవు ఆలోచన చేస్తే, ఉప్పు సవకగా నీకు దొరికినా ఉప్పు విలువైనది. హల్లెలూయా. ఉప్పు లేని ఇల్లంటూ ఏది? ఒకవేళ ఉంటే ఏమంటారు పెద్దలు? చచా, అరే ఉప్పు గల్లుగా లేకుండా ఎంత దరిద్రుడు రా నువ్వు, ఇంట్లో ఉప్పు లేకుండా. నీకు తెలుసా, ఇంట్లో ఉప్పు అనేది లేకుండా ఉండకూడదు.
మీకు తెలుసా, ఇంట్లో నూనె అనేది లేకుండా ఉండకూడదు. కొబ్బరి నూనె కానివ్వండి, ఏ నూనె కానివ్వండి, అవి ఆశీర్వాదాలకు సాదృశ్యాలు నా ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. మీ సంభాషణ మీరు మాట్లాడుకునేటప్పుడు గాయిగా అరుసుకోక, గొడవ పడక, ఆ గొడవ కొట్లాట్ల వరకు పోక, ఆ కొట్లాట్లు విడిపోయేదాకా పోక, ఆ విడిపోయిన స్థితి ఇడాకులు దాకా పోక, ఆ ఇడాకులు పోయి ఇంకాస్తే గొడవలు పడక, మొదటిలోనే మీ సంభాషణ దేవుని దృష్టిలో విలువైనదిగా, మనుషుల దృష్టిలో విలువైనదిగా ఉంటే దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఉప్పు నిస్సారమైతే దేనికి మీరు సారము కలిగి ఉండండి, మీరు కోరుకునే వారిగా ఉండండి. ఉప్పు గురించి 3 విషయాలు తెలుసుకొని మనము ప్రభు బలలోనికి ప్రవేశిద్దామండి. 3 విషయాలను ఉప్పు గురించి తెలుసుకొని ప్రభు బలలోనికి ప్రవేశిద్దాం. ఉప్పు ఎలాగ తయారైద్దో ఎవరికైనా తెలుసా? తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఉప్పు తయారయ్యేది అయ్యగారికి తెలుసు. ఉప్పు ఎక్కడ తయారైద్ది? సముద్రము. ఏ సముద్రము నీళ్ళు ఎలాగుంటవి? ఉప్పగా ఉంటవి. కనుక ఉప్పు సముద్రం దగ్గర తయారైద్ది. అది తయారవ్వాలంటే రైతు ఏం చేస్తాడంటే మడి కడతాడు. ఉప్పు మొళ్ళని ఉంటాయి. ఇది ఇప్పుడు ఈ మందిరంకి ఉంది, 4 దిక్కుల గోడలు ఉన్నవి కదా, అలాగ కట్టలు కడతాడు. 4 దిక్కుల కట్టలు కడతాడు. కట్టలు కట్టి దానిలో ఈ ఉప్పు నీరుని నిలువ చేస్తాడు. ఈ ఉప్పు నీరు నిలువ ఉండి అది బిగుసుకొని ఏమవుతుందంటే ఎటు కదిలాటానికి లేదు, నీళ్లు ఎటు లీక్ అవటానికి లేదు, ఎటు బయటికి పోవటానికి లేదు. ఆనకట్టలాగేయాలన్నమాట. చుట్టూ ఆనకట్టలాగేసి ఈ ఉప్పు నీరుని దానిలో నిలవ ఉంచినట్లయితే అది కొన్ని రోజులకి గడ్డలు కట్టిపోయి ఉప్పు గుండ్లుగా అయిపోతుంది. స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. అంటే నిన్ను ఏమంటున్నాడు? మనల్ని ఏమంటున్నాడు దేవుడు? మీరు లోకమునకు ఉప్పై ఉండమంటున్నాడు. అంటే ఇప్పుడు మనం దేవుడు కోరుకున్నట్లుగా ఉప్పుగా ఉండాలంటే మనం ఏం చేయాలో తెలుసా? ఆ ఉప్పు కాటానికి అది ఎలాగైతే ఆ ఉప్పు మడిలో ఎటు కదిలాడకుండా నమ్మకంగా అక్కడే ఉన్నదో, ఆ నీరు ఉండి ఉప్పుగా తయారయ్యి అనేకులు కోరుకున్నదిగా, అనేకులు ఇష్టపడినదిగా, అనేకులకు రుచికరమైనదిగా, అనేకులను చెడిపోయేటువంటి స్థితి నుంచి విడిపించేదిగా ఉన్నదో, ఈ రోజున మనము కూడా ఉప్పు అయినట్లయితే అనేకులు కోరుకునే వారిగా మనం ఉండాలని, అనేకులు పాడైపోకుండా బాగు చేసేవారిగా మనం ఉండాలని, దేవుని యొక్క ఉద్దేశముతో సారము కలిగి ఉండాలని, దేవుని యొక్క ఆలోచనతో అంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డ. మీరు లోకమునకు, దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. కట్టబడుట ఉప్పు కావాలంటే కట్టబడాలి. అపోస్తుల కార్యమును చూడండి, 2వ అధ్యాయము 42వ వాక్యము. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 42వ వాక్యము. ఇక్కడ కట్టబడి ఉన్నారు చూడండి. వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. హల్లెలూయా. అంటే కట్టబడ్డారు. ఈ వారం వస్తే రేపు వారం రాకుండా, రేపు వారం వస్తే ఎల్లుండి వారం రాకుండా, అక్కడ కుటుంబ ప్రార్థనకు వస్తే ఇక్కడ సహవాసానికి రాకుండా, దేవునికి దూరంగా ఉంటా, ఒకరోజు ప్రార్థన చేసుకుంటే ఒకరోజు ప్రార్థన చేసుకోకుండా, ఇంట్లో ఒకరోజు ప్రభువుతో ఉంటే ఒకరోజు ఉండకుండా, అట్లాగుంటే నీవు ఉప్పు కాలేవు. అవుతావా? కాలేవు. నీ ఉప్పు కావాలంటే ఉప్పు ఎలాగైతే ఆ ఉప్పు మడిలో నీరు ఎలాగైతే కదిలాడకుండా ఉంటుందో, నీకు అప్పగించిన సంఘములో
నీకు అప్పగించిన సహవాసములో నీవు ఎటూ కదలిపోకుండా నీవు నమ్మకముగా ఉంటే కొన్ని దినాలకు ఉప్పుగా అపోస్తుల బోధ ఏంటంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తీసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరేం చేస్తున్నారంట? అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారంట. గట్టికి చప్పట్లు కొట్టాలి నా ప్రియమైన. ఈ 4 ఆనకట్టల మధ్యలో నుంచి నీరు బయటికి పోతే ఉప్పు కాలేదు. నీవు కూడా సహవాసాన్ని విడిచిపెడితే, ప్రార్థనను విడిచిపెడితే, రొట్టెలో పాలు పొందకుండా ఉంటే, క్రమం తప్పితే, దేవుడు కోరుకున్నాడే నిన్ను ఉప్పుగా చూడాలని, దేవుడు కోరుకొని ఆశపడ్డాడే నువ్వు రుచిగా ఉండాలని, దేవుడు కోరుకున్నాడే ఆయన ఆలోచన ప్రకారం నువ్వు నడవాలని, సహవాసాన్ని విడిచినా, సంఘాన్ని విడిచినా, ప్రార్థన విడిచినా, రొట్టెను విడిచినా నీవు ఆయన కోరుకున్న పోలికలోనికి రాలేవు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఆయన కోరుకున్న పోలికలోనికి రాలేవు. కాబట్టి నువ్వు ఉప్పు కావాలంటే ఏం చేయాలి? ఈ మడి మధ్యలోనే ఎంత బాధ అయినా, ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా, నీకు ఇష్టమున్నా లేకపోయినా ఇక్కడ కనిపెట్టుకొని ఉంటే అన్నాడు. ఏమన్నాడు? మీరు లోకమునకు ఉప్పు అప్పుడు ఉప్పు అవుతావు. నీవు ఉప్పు స్వభావం ఏంటంట? చెడిపోనివ్వని స్వభావం. మీకు ఊరగాయ పచ్చళ్ళలో చూడండి, ఉప్పును పెడతాడు. ఎందుకని? ఆ పచ్చడి, ఆ పదార్థం. అవునా కదా? నేను రాంగ్ చెబుతున్నాను. నా ఊహ. నాకు అసలు ఆ పచ్చళ్ళు అంటే నేను నచ్చం అనుకోండి. ఆ పదార్థానికి ఉప్పు చేరుస్తారుగా, కొలత ప్రకారం ఉప్పు పెట్టాలి దానికి. అప్పుడే పచ్చడి చెడిపోదు. నువ్వు కొలతలో తారుమారు చేస్తే, ఉప్పును తారుమారు చేస్తే పచ్చడి పాడైపోద్ది. నీవు ఉప్పు అయితే అనేకులు పాడైపోతున్నారే. అనేకులు లోక సంబంధంగా త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, వ్యభిచారులుగా, జోదగాన్లుగా కుటుంబాలను పాడు చేసుకునే వారిగా ఉంటున్నారే. వారందరికీ నీవు ఉప్పులాగా వారు పాడైపోకుండా ఉండాలని నా ప్రభు మనల్ని ఏమంటున్నాడంటే, మీరు లోకానికి ఉప్పు అయి ఉండండి. లోకంలో త్రాగుబోతులు, జోదగాన్లు, వ్యభిచారులు, మోసగాళ్ళు, మాయగాళ్ళు, దొంగలు, దుండుగులు. ఈ రోజున నేను చెడిపోతుంటే దేవుని ఉప్పు రూపంలో ఒక సహోదరుడు వచ్చి నాకు దేవుని సువార్తను చెప్పబట్టే నేను చెడిపోకుండా ఆ ఉప్పు ద్వారా బాగయ్యా. నా ప్రియమైనది, నీవు కూడా ఒక ఉప్పు కల్లుగా మారాలి. నీవు ఒక ఉప్పు కల్లుగా మారాలి. నీవు అనేకులను బాగు చేయడానికి ఉప్పుగా మార్చబడాలి. ఉప్పుగా మార్చబడాలంటే నీవు ఈ కట్టబడిన మడి మధ్యలోనే ఓర్మితో ఉండాలి, ఓర్పుతో ఉండాలి. అబ్బా చీకటి పడింది బాబు, నేను ఇక్కడ ఉండలేను. బా వర్షం పడుతుంది బాబు, నేను ఇక్కడ ఉండలేను. బా ఇంత ఎండలో నా వల్ల కాదు, చలి పడుతుంది, నాకు కుదరదు అంటానికి కుదరదు. అక్కడ కట్టబడిన నీరు ఆ ఉద్దేశం ఆ రైతు యొక్క, ఆసామి గారి యొక్క ఉద్దేశం నెరవేర్చబడే వరకు అక్కడే బిగబట్టుకొని ఉంటవి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అంటే సహవాసములో నీవు కట్టబడగలగాలి. రెండవదిగా నా ప్రియమైన దేవుని బిడ్డ, 52వ కీర్తన 8వ వాక్యములో చూసినట్లయితే, దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్క వలె నీవు నాటబడాలి. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను. నిత్యము దేవుని కృపయందు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నేనైతే దేవుని మందిరములో, మీరు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు, మీరు ఎక్కడ నివసిస్తున్నారో నేను ఎరుగను. నేనైతే మటుకు
దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఒలీవ చెట్టు చాలా ఎత్తుగా ఎదుగుతుంది. ఒలీవ చెట్టు తెలుసా? ఆకాశాన్ని తాకినట్లుగా ఉంటుంది. అంటే అంత ఏపుగా ఎదిగే అనుభవం. తర్వాత పచ్చగా ఉంటుంది. పచ్చదనం దేనికి సాదృశ్యం? సమృద్ధికి, ఫలింపుకి. వాళ్ళ కుటుంబం చూడరా ఎంత పచ్చగా ఉందో. ఆ భార్యాభర్తలు చూడండి ఎంత పచ్చగా ఉన్నారో. ఆ కాపురం పచ్చగా వర్ధిల్లుతుంది. పచ్చదనం. ఒలీవ చెట్టు ఏపుగా ఎదగటం, కుటుంబం ఎదగటం. ఊరికే ఆ తల్లిదండ్రులు కొద్దిగా వారికి ఆసరాగా ఉన్నట్టు నడిపించగలిగితే చాలు. వాళ్ళు అల్లుకొని అనేకమైన వాటిని సంపాదించుకొని దేవుని కృపలో సమృద్ధి కలిగి ఉండటం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు దేవుని మందిరములో కనపడాలి. ఎలా కనపడాలంట? పచ్చని ఒలీవనై నీ మందిరావరణములో నీతోనే ఫలించెదా బ్రతుకు దినములన్నిట. నీలోనే ఫలించెదా బ్రతుకు దినములన్నిట. నా జీవితం నీకంకితం, కడవరకు సాక్షిగా నన్ను నిలుపుము. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇల్లు, నీ కాపురం, నీ బిడ్డలు, నీ కలిగిన సమస్తము పచ్చగా ఉండాలంటే, వర్ధిల్లేటట్లుగా, ఏపుగా ఎదిగేటట్లుగా ఉండాలంటే, బాగా ఎత్తుగా ఎదిగేటట్లుగా ఉండాలంటే ఎక్కడ ఉండాలంట? నీవు మాట్లాడండి. ఎక్కడ ఉండాలి? దేవుని మందిరములో ఉండాలి. దేవుని మందిరములో ఉంటే నీవు పచ్చగా వర్ధిల్లుతావు నా ప్రియమైన దేవుని బిడ్డ. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని మందిరములో ఉంటే నీవు పచ్చగా దీవించబడతావు. మూడవదిగా నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని మందిరములో నాటబడాలంట. ఏం చేయాలి? 92వ కీర్తన 13వ వాక్యమును చూడండి. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు తమ దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. హల్లెలూయా. ఏం చేస్తారంట? వర్ధిల్లుతారు. నువ్వు వ్యాపారం చేసావా? నీ వ్యాపారం వర్ధిల్లుతుంది. నీ ఉద్యోగం చేసావా? నీ ఉద్యోగం వర్ధిల్లుతుంది. నువ్వు చదువుకుంటున్నావా? నీ చదువులో వర్ధిల్లుతా. నువ్వు చేతి పనులు చేస్తున్నావా? నీ చేతి పనులో వర్ధిల్లుతా. నీవు కూలి పనులు చేస్తున్నావా? నీ కూలి పనులో. ఏదైనా జయమే కానీ అపజయం ఎంత మాత్రం ఉండదు. కొట్టరా, చప్పట్లు కొట్టరు. ఈ మాట కూడా జయం, వర్ధిల్లే అనుభవం. నీ పశువులు, నీ మందలు, నీ బిడ్డలు, నీ కలిగిన వ్యాపారమో వ్యవసాయమో అది ఏదైనా కూడా వర్ధిల్లే అనుభవంలో. ఎప్పుడు ఈ మాట మర్చిపోమాకండి. దేవుని మందిరములో నాటబడాలి. నీవు దేవుని మందిరములో నాటబడితే వర్ధిల్లుతావు. నీవు దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్క వలె ఉంటే నీవు ఎదుగుతావు. నీ కుటుంబం పచ్చగా ఉంటుంది. అప్పుడు నీవు ఉప్పుగా మార్చబడతావు. ఉప్పు కళ్ళు ఎలాగొచ్చిందంట? ఆ మడిలో ఓరిమితో ఉండబట్టి ఉప్పు కళ్ళయింది. అనేకులకి ఆకర్షణగా ఉన్నది, అనేకులు కోరుకునేటట్లుగా ఉన్నది, అనేకులు చెడిపోకుండా కాపాడుతున్నది, అనేకులకు రుచిగా ఉన్నది, అనేకులకు సంతోషముగా ఉన్నది.
ప్రభు అంటున్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సారము కలిగి ఉండండి. నిస్సారమైతే సారము కలిగి ఉండమంటే నేను చెప్పాను కదా, ఎట్లంటే టంగును వలకాల స్తుతి స్తోత్రం హల్లెలూయా స్తోత్రం అలాగ చలాగ్గా చెంగుమంట ఉండాలి. అంత దివాలా తీసినట్లుగా మొత్తం ఆరిపోయినట్లుగా ఒక్కొక్కరు మందిరానికి వచ్చి అట్లా ఉండకూడదు. సారము కలిగి 2 కళ్ళు నోట్లో వేసుకుంటే, నాలుక మీద వేసుకుంటే నాలుక తెగిపడేటట్టు ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. భయపడాలి నిన్ను నవలటానికి. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒకటి, ఎలాగ ఉప్పు తయారవుతుందంటే కట్టబడితే అవుతుంది. నీవు ఉప్పులాగా ఎలాగ తయారవుతావంటే దేవుని మందిరములో సహవాసమందు, ప్రార్థన చేయుటయందు, రొట్టె విరుచుటయందు ఎడతెగక ఉండాలి. తర్వాత దేవుని మందిరములో నీవు ఒలీవ మొక్క వలె, పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి. తర్వాత దేవుని మందిరములో నీవు నాటబడాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. రెండవదిగా, ఉప్పు ఏ రంగులో ఉంటుంది చెప్పండి? ఉప్పు ఏ రంగులో ఉంటుంది? నల్లగా ఉంటుందా? ఉంటుంది, కొంత చోట ఉంటుంది. కానీ నల్లగంటే కొద్దిగా మసకగా ఉంటుంది అన్నమాట. అంత తెల్లగా ఉండదు, అంత నల్లగా ఉండదు, మసక కలర్లో ఉంటుంది. దాన్ని కోరుకోరు. ఇదిగో ఆపాయ, ఈ ఉప్పు వద్దంట. ఉప్పు ఎలాగుంటుందంటే తెల్లగా ఉంటుంది. బా, అరిసేవాడు కూడా ఏమని అరుస్తాడు? ఉప్పు, ఏం ఉప్పు? తెల్ల ఉప్పు అని అరుస్తుంటాడు. అది ఏదైనా కానీ ఉప్పు ఉండే గుణం తెలుపులో ఉండాలి. తెలుపు దేనికి సాదృశ్యంగా ఉంది? తెలుపు దేనికి సాదృశ్యంగా ఉంది? శాంతికే, పరిశుద్ధతకు గుర్తుగా ఉన్నది తెలుపు. అందుకనే మిమ్మల్ని బల్లారాధన కన్నా మీకు దండం పెడతా, తెల్ల చీరలు కట్టుకొని రండి అంటే అక్కడొకళ్ళు మెలిసినట్టుగా ఉంటారు. కానీ మరి అదేందో నాకు అర్థం కాదు. ఆ బాధ, ఆ భయం ఏందో మరి మీకు, ఆ ఇష్టం లేనిది ఏందో. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందరూ తెల్ల చీరలు కట్టుకొని, తెల్ల ప్యాంటు షర్ట్లు వేసుకొని తెల్లగా ఉంటే దేవదూతలు ఇక్కడ నడయాడుతున్నట్లుగా ఉంటుంది నా ప్రియమైన దేవుని బిడ్డ. అందుకే కానీ మీకేం రంగు లేదు అసలు కుదరదు. కొద్దిగా రంగు ఉండాలి. రంగు ఉంటే, డిజైన్ ఉంటే, అమ్మ అదేందమ్మా ముండ మూపామాలా అంతే అన్నది. మా భార్య మేము ఇక్కడికి వస్తే ఒక అయ్యో పాస్టర్ గారు చేతులకు గాజులు లేవు, ముక్కులకి మొలాకి లేదు, చెవులకి చేటలు లేవు, ఇదేందండి? అబ్బా, మా ఇళ్ళల్లో అసలు ఒప్పుకోరు. మీ ఇళ్ళల్లో ఒప్పుకోకపోతే నేను ఉండమంటలేదమ్మా. నేను ఒప్పుకున్నా కాబట్టి నా భార్య ఉంది. మీ భర్తలు ఒప్పుకోకపోతే మీరు ఉండొద్దు. మీరు మొత్తం ఏడొకటి పెట్టండి. ఏమి నామం ఇది? గుంత ఏమంటారు ఇది? నామం గుంతలో ఒకటి పెట్టండి. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఉప్పు తెల్లగా ఉంటుంది అంటే పరిశుద్ధతకి సాదృశ్యం. అంటే మనము లోకానికి ఉప్పై ఉండాలంటే తెల్లగా ఉండాలి, అంటే పరిశుద్ధత కలిగి మనం ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డ, పరిశుద్ధత లేకుండా ఉంటే కుదరదు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వాక్యమును చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వాక్యము. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన
ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును ఎలాగుండాలంట? పరిశుద్ధత కలిగి ఉండాలి. మీరెవరు లోకానికి? ఉప్పా కారమా? మాట్లాడండి. ఉప్పు అయి ఉన్నారా, కారం అయి ఉన్నారా మీరు? ఉప్పు అయితే ఎలాగుంటుంది? తెల్లగా ఉంటుంది. కారం అయితే ఎర్రగా ఉంటుంది. కనుక కారం ఏమైనా కోపం తెప్పిస్తుంది, ఉప్పు ఏమైనా రుచిని సంతోషాన్ని తెప్పిస్తుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు అంటున్నది. ఉప్పు తెల్లగా ఉంటుంది కనుక నేను, ప్రభు అంటున్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పూర్వపు దశలోనంటే ఇది వరకు అప్పుడేముండేది? ఆ శరతబాబుది ఉండేది, ఎవరికన్నా గుర్తు? సీరియల్ ఉందిగా, చానాలు వచ్చింది కొత్తలో. అది తెలిసే మనం చెప్పం, లేనిపోయింది నాకెందుకులే, ఆయన దీనికి ఏమంటాడు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. పూర్వపు దశలో నువ్వు త్రాగుబోతువైతే, పూర్వపు దశలో నువ్వు తిరుగుబోతువైతే, పూర్వపు దశలో నువ్వు తిట్టుబోతువైతే, పూర్వపు దశలో అనేకులకు కంట్లో నలుసుగా ఉంటే, పక్కలో బల్యముగా ఉంటే, పూర్వపు దశలో నీ ఇష్టానుసారముగా అనేకులను ఇబ్బంది పెడతా ఉంటే, వాటన్నిటి నుంచి విడిపించబడి సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి ఉండమంటున్నది దేవుని వాక్యము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానికి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. గొర్రె పిల్ల, క్రీస్తు రక్తం, అమూల్యమైన రక్తం. దేంతో మనం కొనబడ్డాం? నిష్కలంకమైన, నీతి కలిగిన, నిర్దోషమైన, అమూల్యమైన రక్తము నా ప్రియమైన దేవుని బిడ్డ. ఆ రక్తముతో మనము కొనబడ్డాము, ఆ రక్తముతో మనము నిలువబడ్డాము, ఆ రక్తముతో మనం పిలువబడ్డాం. మనల్ని పిలిచిన ఆయన ఎవరంట? ఇద్దరు భార్యలు ఉన్నారు ఆయనకి, ఒకళ్ళ. పరిశుద్ధుడంటే ఆయన, నేను పరిశుద్ధత కలిగి ఉన్నాను, నేను పాపం లేనివానిగా ఉన్నాను, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా రూపింపగలడా అని ఛాలెంజ్ చేశాడు. ఛాలెంజ్ చేశాడు నా ప్రియమైన దేవుని బిడ్డ. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా నిరూపించగలడా అంటే ఒక్కడి కీక్కు మళ్ళా. ఎందుకంటే ఆయన పాపము
ఆయన రక్తము పవిత్రమైనది, పరిశుద్ధమైనది, విలువైనది నా ప్రియమైన దేవుని బిడ్డ. ఆ రక్తము ద్వారా మనల్ని కొన్నాడు, మనల్ని కన్నాడు. కనుక మీ వ్యర్థ ప్రవర్తన, ఇదివరకు మీరు తిరిగారే ఇష్టానుసారంగా, ఇదివరకు మీరు బాధ పెట్టారే, మీ తండ్రిని కొట్టారే, మీ తల్లిని కొట్టారే, అనేకులు మీరు బాధ పెట్టి హింసించారే, ఇబ్బందులకు గురి చేశారే, మోసగాళ్ళగా మాయగాళ్ళగా ఉన్నారే, మీకు దండం పెడతా, ఆ ప్రవర్తన అంతా మానుకోండి. స్తోత్రము కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 14వ వాక్యంలో ఉన్నది, పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేరని ఉన్నది. ప్రభువుని చూడాలని కోరిక ఎవరికన్నా ఉన్నదా? ఉంటే చేతులు ఎత్తండి. ప్రభువుని చూడాలని కోరిక నాకుందమ్మా, ప్రత్యేకంగా చూడాలని ఉంది, ప్రభువుని చూడాలనే కోరిక. అయితే ఆ కోరిక నెరవేర్చబడాలంటే మనము పరిశుద్ధత కలిగి ఉండాలంట. కన్ను పరిశుద్ధత, నోరు పరిశుద్ధత, ఆలోచన పరిశుద్ధత, మైండ్ పరిశుద్ధత, ఇలాంటివన్నీ కలిగి ఉంటే నీవు ప్రభువుని చూడగలుగుతావు. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభు దగ్గరకు వచ్చేవాడు, ఆయన ఉన్నాడని అడుగువాడందరికీ కూడా ఆయన తన యొక్క ఆశీర్వాదాలను అనుగ్రహించువాడని నమ్మవలెను కదా. కనుక మీరు పరిశుద్ధులై ఉండండి. ఎందుకని? మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడు గనుక. మీ పితృపారంపర్యమైన, అంటే మీ పితరుల యొక్క ఆలోచన ప్రకారం, ఇప్పుడు పప్పన్నాళ్ళకి వెళ్ళాలనుకో, అక్కడ ఏం చేయాలా? అయ్యా భోజనం చేయండి, భోజనం చేయండి అంటే ఏమంటారు? ఏది బజారుకు పోయి రాలేదుగా అంటారు. బజారు చూపి బజార్ అంటే వాళ్ళకేం చేయాలా? తాపియాలా. నా ప్రియమైన, మా గుంటూరులో పప్పు అన్నాలకు వచ్చారు. అప్పుడు సారాయి బ్యాండ్ అంతా బ్యాన్ అయ్యి కళ్ళే ఉన్నాయి. ఊరందరూ దేశమంతా కళ్ళు తాగాలంటే అన్ని కళ్ళు వస్తాయి ఆ చెట్టు నుండి, అన్ని కళ్ళు రావు. గుంటూరు నెహ్రూ నగర్లో తయారు చేస్తారు. పెద్దది చెక్క తొట్టి ఉంటుంది, చెక్క తొట్టి. ఆ చెక్క తొట్టిలో నీళ్లు పోసి, ఆ చెక్క తొట్టిలో పౌడర్ వేసి, ఆ చెక్క తొట్టిలోనే స్లిప్పింగ్ ట్యాబ్లెట్లు వేస్తారు. వేసి వాడు ఒకడు దూకుతాడు, దానిలో తలగొక్కుంటాడు, ఈత కొడుతుంటాడు, వాడి ఇష్టం. దాన్ని గెలిబిలి చేస్తాడు. ఎందుకు? అదంతా కలవాలి, ప్లస్ నురగ రావాలి. ఇప్పుడు ఆ శేషాల పోసాడు అనుకో, పాము గరిసిన నోట్లో నుంచి గారినట్టు ఆ శేష పైన ఒకరు అట్ట పడాల జారి. ఒరిజినల్ కళ్ళు అది. హల్లెలూయా. అవి తయారు చేసిన కళ్ళు. అయితే శాష అని వాళ్ళ ఇంటికి వచ్చారు పెళ్లి చూపులకి. ఒక 6-7 వచ్చారు. 7 మంది ఎంతమంది పెళ్లి చూపులకు వచ్చారు. వస్తే ఈయన ఒక కేసు కళ్ళు సీసాలు తెచ్చి పెట్టాడు. వాళ్ళు అంటారు, మేము ఎట్ట కనపడుతున్నాం, మేము 7 ఉంటే నువ్వు ఒక కేసు తెచ్చి ఏ మూలకనేది అంటున్నా. ఆయన అన్నాడు, అది కాదండి, ఇది తాగండి, తాగినాక తెస్తా, మీకు 2 కేసులైనా 3 కేసులైనా తెస్తానంటే అట్ట చెప్పు అన్నారు. అని తలా ఒక సీసా తీసుకొని తాగి ఎక్కడోడక్కడ కదిలాడితే ఒట్టు మొత్తం పడిపోయారు. 7 సీసాలే తాగింది. ఆ కేసుకు 12 సీసాలు ఉంటాయి. స్తోత్రం కలుగునుగాక. ఇక ఒక్కడ కూడా ఉపికి లేకట్లా. అయ్యో నిన్నే ఏమండి లే ఇంకొక సీసా, అమ్మా నాకొద్దయ్యా. ఏమైపోయారు వాళ్ళు? అది మత్తు పిల్లలు కదా, అవి మత్తు పిల్లలు అవి. అలాగే నా ప్రియమైన దేవుని బిడ్డ, పితృపారంపర్యం. ఒక అమ్మాయి అయ్యేంటి పిల్లకి ఈ వచ్చినాయి పైన నుంజల ఏంటి అంటారు కదా, దాన్ని ఏం చేయాలంట? కళ్ళు తెచ్చి దిగదుడిసి ఆ కళ్ళు తెప్పియాలంట.
అమ్మ వద్దు అది భలేవాడు అన్న నువ్వేందుకు కొత్త సిద్ధాంతం పెడుతున్నావు, అట్నే మేము మొదటి నుంచి చేసేది. పితృపారంపర్య ఆచారమును మీరు మానివేయండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక ఇక నుంచి మీరు పరిశుద్ధత కలిగి ఉండండి, పవిత్రత కలిగి ఉండండి. నీ నడకలో, నీ పడకలో, నీ మాటలో, నీ చూపులో, నీ ఆలోచనలో, నీ తలంపుల్లో నీవు రుచిగా ఉండు, ఉప్పు వేసినట్లుగా ఉండు. ఇప్పుడు నువ్వెవరవి? నువ్వు ఉప్పువి. ఉప్పు మేలు చేస్తుందా కీడు చేస్తుందా? మేలే చేస్తుంది, దాన్ని వాడుకునే రీతిగా వాడుకుంటే. ఒక ఆమె పచ్చిమిరకాయల పచ్చడి బాగా చెరిసగం కలుపుకొని తిని ఆ బట్టల షాప్ ఆయన దగ్గరికి వెళ్ళి నా ఈ లెక్క చూడయ్యా అన్నది. ఈ బాగా తినిన దానికి ఇదిగో వచ్చాడు వాడు, అది కాదు వాడు రాలేదు, వాళ్ళు రాలా. ఆమె పేరు గురవమ్మ. ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది ఆ ఇంట్లో కొట్లో. ఒరే కళ్ళు తిరిగి పడిపోయిందని వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసేసరికి ఆయన టకాటకా పోయి మా అమ్మకి బీపీ డౌన్ అయిద్ది అని చెప్పబోయి, మా అమ్మకి బీపీ రేజ్ అయిద్దిలే, బీపీ రేజ్ అయిద్ది అని చెప్పబోయి బీపీ డౌన్ అయిద్దిలే అని చెప్పాడు. వాళ్ళు ఏం చేశారంటే బాగా దోశాడు, ఉప్పేసి బాగా గిలగొట్టి ఉప్పగా చేసి ఆమెకి ఇచ్చారు. ఇంకేముంది, ఇంకా అంత ఎక్కువ, అంతవరకన్నా పలుకుతా ఉలుగుతూ ఉంది, ఇంకా అంత ఎక్కువైపోయింది. నేను అప్పుడు కాలు ఇరిగి కుంటోని, నేను కాళ్ళు పట్టుకొని ఆయన కాళ్ళు పట్టుకొని ఆమెను తెచ్చి ఆటోలో వేసుకొని హాస్పిటల్ తీసుకెళ్తే ఎక్కడికి తీసుకెళ్ళిన ప్రయోజనం లేదు, నరాలు పగిలిపోయి. ఉప్పుతో డేంజర్ కూడా. ఉప్పుతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే నీకు మేలు. ఉప్పుతో నీ ఇష్టానుసారంగా అది కాదు. జ్ఞానమ్మ తల్లిదిగా వాళ్ళ బంధువే ఏమే గురవమ్మేగమ్మ తల్లి పేరు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. చనిపోయింది ఆమె. ఎందుకు చనిపోయిందో తెలుసా? కేవలం పొరపాటున ఉప్పు లేకుండా మజ్జిగిస్తే బాగుండేది. ఆమెకు అప్పటికే బీపీ రేజ్ అయితే ఇంకాస్త బీపీ రేజ్ అయ్యేటట్లుగా ఉప్పుతో. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధత కలిగి ఉండాలి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:7 ఏం చెబుతున్నాడంటే, పరిశుద్ధులు అవటానికే మనల్ని పిలిచాడంట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి, హల్లెలూయా. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:7 పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి, హల్లెలూయా. ఎందుకయ్యా నన్ను పిలిచావంటే పరిశుద్ధత కలిగి ఉండటానికి ఆయన పిలిచాడు. నువ్వు త్రాగుబోతు అయితే అది మానుకో, నీవు జోదగాడవైతే అది మానుకో, నీవు అక్రమ సంబంధి అయితే అది మానుకో. ఆయన కాన్సెప్ట్ ఏమిటంటే, ఆయన ప్రణాళిక ఏమిటంటే, ఆయన తలంపు ఏమిటంటే, మనము రోత జీవితం, ఇంకా చెప్పాలంటే పందిలాగా కుక్కలాగా జీవించే జీవితం ఉంటే దానిని మానుకోవటానికి మనల్ని పిలిచాడు ఆయన. స్తోత్రము కలుగునుగాక. కనుక ఆ పిలుపుకు తగినట్లుగా మనము పరిశుద్ధత కలిగి జీవించాలి. ప్రభు బలలో పాలు పొందుతున్న మనం, ప్రభు రొట్టెను భుజిస్తున్న మనం, ఆయన పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధుని యొక్క రక్త మాంసాలలో పాలిభాగస్తులుగా ఉన్న మనం పరిశుద్ధత కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి, హల్లెలూయా. మూడవదిగా నా ప్రియమైన దేవుని బిడ్డ, ఒకటి ఉప్పు తయారవ్వాలంటే ఆనకట్టలో అంటే కట్టబడాలి. ఉప్పు నీరు కట్టబడితే కానీ అది ఉప్పుగా మార్చబడదు. నీవు దేవుని మందిరములో నీవు నమ్మకముగా ఉంటే కానీ దేవుడు కోరుకున్న ఉప్పుగా నీవు తయారు కాగలవు. రెండు నా ప్రియమైన దేవుని బిడ్డ, ఉప్పు తెల్లగా ఉంటుంది కనుక తెలుపు పరిశుద్ధతకి గుర్తు. నీవు కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి.
మూడవదిగా ఉప్పు రుచిని ఇస్తుంది. హల్లెలూయా. నేను మొదట చెప్పాను కదా, అన్నీ వేసి చూడు, నన్నేసి చూడు అన్నదంట ఉప్పు. నీవు ఎన్ని వేసినా వేయకపోయినా ఉప్పు లేకపోతే ఆ పదార్థము రుచిగానే ఉన్నది. అంత నెయ్యి పోయి, అంత నూనె పోయి, ఎన్ని మసాలాలు వేయి, జీలకర్ర వేయి, అల్లం కొబ్బరి మసాలాలు అన్నీ వేయి, ఎంత జోడించినా ఉప్పు వేయకపోతే నువ్వు చేసిన పదార్థం, అవేమి లేకపోయినా ఉప్పు మటుకు ఉంటుందా ఉండదా? అదేది లేకపోయినా. మేమయ్యా ఆ రోజుల్లో అంత ఉప్పు కళ్ళు వేసుకొని నీళ్లు పోసుకొని తాగేవాళ్ళం అయ్యా. ఆ రోజుల్లో నూనె ఆడిది స్వామి, కారం ఆడిది స్వామి, అంత ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకొని తినేవాళ్ళం అయ్యా మాంసం ఆ రోజుల్లో. కానీ ఉప్పు లేకుండా మాత్రం ఏది, నువ్వు ఏ కులమైనా, నువ్వు ఏ వ్యక్తివైనా, ఏ దేశమోడివైనా, ఏ ప్రాంతమోడివైనా, అబ్బచ్చి నేను ఉప్పు తిన్నంటానికి. ఎందుకంటే ఉప్పు రుచినిస్తుంది. ప్రభు అన్నాడు, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారన్నాడు. మనం ఏం చేయాలి తెలుసా? అనేకులకి రుచిగా ఉండాలి, మన మాట రుచిగా ఉండాలి, మన ప్రవర్తన రుచిగా ఉండాలి. ఇదిగో మందిరానికి వెళ్తాడా ఆ పిల్లోడంటే ఎందుకని? రుచిగా ఉండేవాడని. ఇదిగో ఆ పిల్ల మందిరానికి వెళ్తుందా అంటే ఎందుకని? రుచిగా ఉండేవాడని. మనము రుచిగా ఉండాలి నా ప్రియమైన దేవుని బిడ్డ. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇందాక మొదట చదువుకున్నాం కదా, కొలసీలికి పై రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యము. మీ సంభాషణ ఎలా ఉండాలంట? ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లుగా రుచిగా. ఒక్కొక్కడు భార్య మాట్లాడితే, భర్త మాట్లాడితే కొట్టుకుంటా ఉంటారు. చూసి అందుకేనే నిన్ను అసలు బలకరే ఉన్నావు నేను అంటారు. నువ్వు భార్య మాట్లాడినా, భర్త మాట్లాడినా, మీ సంభాషణ స్నేహితునిగా మాట్లాడినా ఉప్పు వేసినట్లుగా కృప సహితముగా ఉండాలి, రుచి కలిగినదిగా ఉండాలి. బా కరెక్ట్గా వేసాడయా ఉప్పు, భలే ఉంది రుచిగా. ఆ రుచినిచ్చేది ఏంటంటే ఉప్పు నా ప్రియమైనది. ఉప్పు సమపాలలో వేస్తే ఆ పదార్థం ఎంతో మధురముగా ఉంటుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకని దేవుని వాక్యం అంటున్నది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వాక్యాలను చూసినట్లయితే మీరు కృతజ్ఞతా వచనమే ఉచ్చరించాలంటున్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వాక్యాలను చూద్దామని నా ప్రియమైనటువంటి వారలారా. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసొక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు ఖచ్చితంగా తెలియజేస్తున్నాను అంటున్నాను. చూసారా ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయో. కృతజ్ఞత వచనమే పలకండి అంటే ఆశీర్వాదకరమైన వచనం పలకండి. పాపంలో ఏది పడితే అది అనమాకండి. ఇది బాకొచ్చిందా, ఇది పోతే పోద్ది అంటాడు. ఈడు బాకొచ్చాడా అంటాడు, ఈడు అన్ననాశనం అవుతాడో అంటాడు, ఈడ బండి కింద అన్నబడ్డా అంటాడు, వీడికి ఆ గత్తరన్న తగలడు అంటారు. చీచీచి ఈ మంచి మాటలు కాదు. నువ్వు దేవుణ్ణి ఎరిగిన బిడ్డగా చక్కని మాటలు ఉచ్చరించాలి. అసలు ఒక్కొక్కళ్ళు అయితే అంతగా బట్ట గిట్ట అని పిలిచేది కొడుకుల్ని. ఈడు ఎడు చేస్తాడో ఈ బట్ట ఆ బట్ట, భర్తని ఆడు ఈడు. కృతజ్ఞత వచనం చక్కని మాట. నీకు ఇచ్చిన భర్తను బట్టి, నీకు ఇచ్చిన భార్యను బట్టి. భార్యను కూడా ఒక్కొక్కడు మరీ గలీజుగా తన భార్య అన్న సంగతి మర్చిపోయి మాట్లాడతాడు.
అది ఆశీర్వాదకరమైనటువంటి స్థితి కాదు నా ప్రియమైన దేవుని బిడ్డ. దేవునికి స్తోత్రము కలుగునుగాక. పేతురు గారు రాసిన మొదటి పత్రికలు అంటున్నాడు, దూషణకు ప్రతి దూషణ చేయకూడదంట. 3వ అధ్యాయము 9వ వాక్యమును చూడండి. ఆశీర్వాదమునకు చప్పట్లు కొట్టండి ఆ మాటను బట్టి. ఎందుకంటే పిలిచింది మనల్ని ఆయన ఆశీర్వాదానికి వారసులు అవ్వాలని. ఆశీర్వాదము ఏంటి ఈ నెలలో మనది వాగ్దానము నా ప్రియమైన దేవుని బిడ్డ? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. ఈ నెలలో వాగ్దానం అది. ఇప్పుడు ఏమంటున్నాడు? ఎందుకు మీరు పిలువబడితే ఆశీర్వాదములకు వారసులు కావాలని నేను మిమ్మల్ని పిలిచాను అంటున్నాడు. ఆశీర్వాదానికి వారసులు. ఆశీర్వాదానికి వారసులు అయితే ఐశ్వర్యానికి వారసులు, సమృద్ధి కలిగిన వారు. ఎందుకు మీరు పిలువబడ్డారు? దివాలా తీయటానికి కాదు, దరిద్రంగా ఉండటానికి కాదు, ఆశీర్వాదమునకు వారసులు అవ్వటానికి మీరు పిలువబడ్డారు. చదువమ్మా. కనుక అదిగని వినండి, కీడుకు ప్రతి కీడైనను, దోషణ అంటే తిట్టినోడికి మరలా తిట్టడానికైనను చేయక దీవించుడి. జీవమును ప్రేమించి మంచి దినములు, అదేనా, మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. కీడు చేస్తే కీడు చేయొద్దంటవా? ఏమన్నా మేము ఎట్ట కనపడుతున్నాం? లంగాగాల్లా కనపడుతున్నా. కీడు చేయనోడికి కీడు చేయకుండా ఉండమంటున్నావే. శ్వేతగానోడు పా అవతలపోరా, వాడి నాశనం చేయకుండా నేను ఉంటానా? అది వద్దమ్మా. బైబిల్ అంటుంది, కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ. నువ్వు ఒకటంటేనే 10 అంటనే. నువ్వు ఏలు పెడితే చెప్పండి ఏలు పెడితే కాలు పెడతా. ఇక్కడ ఎవరు లేరు, ఇలా తొడుక్కొని ఏంకొని, ఇక్కడ ఎవరు లేరు తొడుక్కొని. మేమంత శాతగాని దద్దమ్మలం అనుకున్నావా? మీకు దండం పెడతా. ఆ భాష వద్దు, ఆ మాటలొద్దు. కీడుకు ప్రతి కీడు చేయక, దోషణకు ప్రతి దోషణ చేయక, నీ నాలుకను నీ పెదవులను జాగ్రత్తగా కాసుకొని కాపాడుకొని దేవుని దీవెను పొందుకునే వారిగా మన ముందుముగాక. చెప్పండి హల్లెలూయా. చివరిదిగా చూసినట్లయితే 2వ అధ్యాయము 12వ వాక్యము, అదే పేతురు గారు రాసిన పత్రిక. అక్కడ ఏమంటున్నాడంటే నా ప్రియమైన దేవుని బిడ్డ, 2వ అధ్యాయము 12వ వాక్యము, అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. మంచి ప్రవర్తన కలిగి ఉండండి. దూషించారు, బాధ పెట్టారు, మంచిదే, దేవునికి అప్పచెప్పండి. నేను మీకు తీర్పు తీరుస్తానంటున్నాడు. మీరు తీర్పు నేను చెబుతున్నా కదా, ఇక నువ్వు నాశనం అయిపోతావురా. నేను చెబుతున్నారా, ఇక నువ్వు చూసుకో, నీ ఇల్లు ఏమైపోద్ది? శ్మశానం అయిపోద్దిరా. వద్దు, అట్లాంటి మాటలొద్దు నా ప్రియమైన దేవుని బిడ్డ. ఒకరోజు నీవే బాధపడతావు, దేవుడు తీరుస్తాడు. దుష్టుడంట, వాడు నిన్ను పాడు చేయాలని వచ్చిన వాడు ఎవడు తరమకుండానే వాడంతటా వాడే
పారి పోతాడంట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక ఈ రోజున ఉప్పును గురించి మనము అనేకమైన విషయాలను తెలుసుకున్నాం. ఉప్పు చాలా విలువైనది. వాడా అంత ఉప్పుగల్లు కూడా పెట్టడు. ఉప్పుగల్లు విలువైంది, పిరమైంది కాదు, కానీ విలువైంది. గట్టికి చప్పట్లు కొట్టండి. అది కానీ పిరం చేస్తే ఉంటుంది. రాజాగారు ఉప్పుగల్లు పిరమైతే తినగలుగుతారా? ఉప్పు పిరమైతే వామ్మో కిలో 200 అన్నాను అనుకో, ఉప్పు అల్లాడిపోవటమే. ఉప్పుగల్లు ఉంటే పెట్ట. ఉప్పుగల్లేక ఇప్పుగల్లేపో ఏడన్నా ఉప్పుగల్లు. కనుక ఉప్పు విలువైనది, చవకైనది. ఉప్పు నిన్ను చెడిపోకుండా, పదార్థాన్ని చెడిపోకుండా ఉప్పుకి కాపాడే గుణం ఉంది. ఉప్పు తెల్లగా ఉంటుంది, పరిశుద్ధతకి గుర్తుగా. ఉప్పు రుచినిస్తుంది, కోరుకొనదగినదిగా ఉంటుంది. అందుకని దేవుడు అన్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉండమంటున్నాడు. మనము లోకానికి ఉప్పై ఉండాలంటే ఆది అపోస్తుల బోధ యందును, ప్రార్థన యందును, రొట్టె విరుచుట యందును, సహవాసమందును ఎడతెగకుండగా ఉండాలి. ఉప్పు అవ్వాలంటే ఆ 4 ఆనకట్ల మధ్యలో, ఆ మడి మధ్యలో ఎలాగైతే ఆ ఉప్పు నీరు ఉండి ఉప్పు తయారవుతుందో అలాగ నీవు సహవాసములో ఉంటే ఉప్పుగా మార్చబడతావు. అనేకులను చెడిపోకుండా వారిని నువ్వు కాపాడగలుగుతావు. అనేకులకు సంతోషాన్ని ఇవ్వగలుగుతావు. అనేకులు కోరుకునే విధంగా ఉంటావు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, మనల్ని కూడా తండ్రి కోరుకున్న ఉప్పుగా మనల్ని చేయునుగాక. మంచిది. మరి ఈ మాటలు ఇంతటితో ముగించుకొని ప్రార్థన చేసుకుందామండి.